కాసేపట్లో అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్ భేటీ. ఏపీ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై రానున్న క్లారిటీ. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు చంద్రబాబు సూచన. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు ప్రభుత్వం చెక్. డబుల్ డెక్కర్ కారిడార్ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. ఈ నెల 15న విశాఖలో ఏపీసీసీ భారీ బహిరంగ సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్. ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి. ట్రెక్కింగ్ వెళ్లి లోయలో పడ్డ నెల్లూరు వాసి ఉజ్వల. గొర్రెల పంపిణీ పథకం కేసులో దర్యాప్తు ముమ్మరం. మరో అధికారి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న ఏసీబీ. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు. 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. అసోం పర్యటనలో ప్రధాని మోదీ. కజరంగా నేషనల్ పార్క్లో ఏనుగుపై సఫారీ. మార్చి 25 నుంచి ప్రధాని ఎన్నికల ప్రచారం. దేశవ్యాప్తంగా 150 సభలు, రోడ్ షోలకు కసరత్తు. ప్రపంచానికి ట్రంప్ పెను ప్రమాదం. రష్యా ముందు మోకరిల్లుతున్నారన్న బైడెన్. ధర్మశాల టెస్టులో భారత్ భారీ స్కోర్. 477 పరుగులు చేసిన టీమిండియా.